ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సిబిఐ డైరెక్టర్ నియామక ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉన్నప్పుడు ఈసీ కమిషనర్ల నియామక ప్రక్రియలో ఎందుకుండకూడదు అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నియామక ప్రక్రియలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రశ్నించారు. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, కేబినెట్ మంత్రితో కూడిన ప్యానెల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ల నియామకంపై నిర్ణయం తీసుకుంటోంది. నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ దత్తా పలు ప్రశ్నలు సంధించారు. సిబిఐ డైరెక్టర్ నియామక ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు ఉద్దేశించిన ఎన్నికల సంఘంలో మాత్రం ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని అనుకోవడం లేదని, అలాగని స్వతంత్ర సభ్యుడు ఎందుకు ఉండకూడదని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రధానమంత్రి ఒక వ్యక్తిని నియమిస్తే లోక్సభలో ప్రతిపక్ష నేత మరొకరిని నియమిస్తారు. ఇలా ఏకాభిప్రాయం కుదరనప్పుడు మూడో వ్యక్తిగా ఉన్న కేబినెట్ మంత్రి ప్రతిపక్ష నేతకు మద్దతు తెలుపుతారా అని దీపాంకర్ దత్తా అటార్నీ జనరల్ ను ప్రశ్నించారు. ఆచరణలో అన్ని సందర్భాల్లో అలా జరగకపోవచ్చంటూ అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సమాధానమిచ్చారు. ప్రధానమంత్రి నిర్ణయాన్ని కేబినెట్ మంత్రి వ్యతిరేకించే అవకాశం లేనందున 2:1 మెజారిటీతో నియామకం జరిగిపోతుందని జస్టిస్ దీపాంకర్ దత్తా అన్నారు. ప్రతిపక్ష నాయకుడి పాత్రను కేవలం అలంకారప్రాయంగా మార్చేశారంటూ వ్యాఖ్యానించారు.